ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనలో ఉన్నటువంటి అనేకులు ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజల్లాగా దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందా అని నుదుటి మీద చేతులు, ఇంకా పక్కనున్న మనిషి చేతులు కూడా తీసుకొచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. చూడటంలో తప్పులేదు, కానీ చూసే విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. చూడటంలో తప్పులేదు, లోపం ఏ లోపం అంటే మనము దేవుని యొద్ద ఉన్నటువంటి స్థితి ఆయనకి ఆమోదయోగ్యంగా ఉందా లేదా, లేకపోతే ఎలాగా ఆమోదించుకోవాలా, ఎలాగ హృదయాలని ఆయనకి అనుకూలంగా తిప్పాలా. దేవుడు అంటా ఉన్నాడు, మనుషుడు దేవుని యొద్ద దొంగిలించవచ్చునా, దొంగతనం చేయొచ్చునా? చేయకూడదు కదా. మీరు నా దగ్గర దొంగతనం చేశారు. పైపెచ్చు దొంగతనం చేసిందే కాకుండా పైపెచ్చు నేను దొంగతనం చేసినావా, చేసినా మేము అని దబాయింపు అని. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలున, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. దేవునికి ఏదంటే ఎక్కడన్నా ప్రభుత్వ అధికారులు సీట్ వేసి రిజర్వ్ అని పెడతారు. ఎవరన్నా ఆ సమావేశానికి పెద్దోళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి రిజర్వ్ అని పెడతారు. దాంట్లో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. వేరే ఇంకొకళ్ళు కూర్చున్నారనుకో, ఎంత తోడైనా సరే ఆ స్థలంలో కూర్చుండవలసిన మనుషుడు తప్పించి వేరొకళ్ళు కూర్చుంటే ఎంత తోడైనా సరే దింపేస్తారు, పక్క తప్పుకో అంటారు. దశమ భాగము ప్రతిష్టార్పణలు దేవునికి చెందాల్సినవి, ఆయనకు మాత్రమే చెందాల్సినవి. వీటిని బిగబట్టి నాకు అది కావాలా, ఇది కావాలని ఈ రోజు అంతా ఎదురు చూడండి, సంవత్సరం అంతా ఎదురు చూడండి, పని పాట అన్నీ కూడా ఇంట్లో ఒక మూలకు పెట్టేసి ఎదురు చూడండి. మీకు జరగాల్సినటువంటి ఆ దేవుని మేలు ఏ మాత్రం కూడా జరగదు. ఆయనకు చెందవలసినటువంటివి ఆయనకు చెందేటట్లు చేయాలి. అప్పుడు మాత్రమే దీవించబడతారు. అంతేకాదు మరి ఎవరికి చెందాలో వాళ్ళకు మాత్రమే చెందాలి. ఇప్పుడు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కరెక్టే, అది మీదే అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. వేరే ఏందైతే కాదుగా, మీదైతేనే మీకు వచ్చే దీవెన అని, మీకు వచ్చే ఆశీర్వాదం అని, దేవుడు మీకు ఇస్తా అని చెప్పి అన్నాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మీ దగ్గర అయితే ఇంత తప్పు లేదు, ఎదురు చూడటంలో ఇంత తప్పు లేదు. మీది మీకు వస్తుంది అనేటువంటి గట్టి విశ్వాసం ఉంది, బలమైన నమ్మకం ఉంది, మీది అని మాది మాకు వస్తుందని. అటువంటప్పుడు దేవునికి ఇవ్వటానికి మాత్రం ఇక్కడ హృదయం అనేది అడ్డు తగులుతుంది. మీదైతే మాత్రం పక్కన మనిషిని ఇంకో 2-2 మనుషులు 4 చేతులు తీసుకొచ్చి ఇట్లా నుదుటి మీద పెట్టుకొని, ఇది ఒక చెయ్యి, ఇంకా 4 చేతులు 5 చేతులు పెట్టుకొని ఇట్లా ఎదురు చూడొచ్చు. ఎందుకయ్యా అంటే నాకు వస్తుంది, దేవుడు మాకు ఇస్తా అన్నాడు అని చెప్తారు. దశమ భాగము ప్రతిష్టార్పణలు, లేకపోతే ఆయనకి ఇద్దామని నిర్ణయించుకున్నది ఏదైతే ఉండదో అవి ఆయనకి ఇవ్వటానికి మాత్రము ప్రాణము సుతారాము ఒప్పుకోదు, ప్రాణము ఏ మాత్రం కూడా ధరించదు. ఇప్పుడు ఆలోచన చేయండి, మనుష్యుడు అయినటువంటి వీరి ఆలోచన ఇట్లాగా గట్టిగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన విషయంలో. దేవుని యొద్ద మాత్రము ఏం కాదు, ఏ పైన ఏం కాదని చెప్పినని
పెండింగ్లో పెట్టేసి గట్టిగా ఇట్లాగా బిగించి పట్టుకుంటే ఈ చెయ్యి లూజు చేయనన్ని రోజులు, ఈ గుప్పిలు విప్పనన్ని రోజులు ఆయన కూడా ఆయన గుప్పిలోనే విప్పడం. ఆమె దేవునికి స్తుతి కలగాలంటే మీరు దీవించబడాలి. మీరు దీవించబడాలంటే ఆయనది, మీరు అనుకున్నది ఆయన చేతిలో పెట్టాలి. పెట్టకపోతే జరిగే పర్యావసనం ఏంటంటే, జరిగే పరిస్థితి ఏంటంటే, మీరు ఎన్ని సంవత్సరాలు 5 చేతులతోటి నుదుటి మీద పెట్టుకొని ఎదురు చూసినా ఏమీ వరగదు. జరిగే పర్యావసనం ఇదే తర్వాత. అందుకే లేఖనంలో చెప్తా ఉన్నాడు దేవుడు, అలాగా బిగదీసుకొని ఉండగాకండి. మీరే కదా ఇస్తామని చెప్పని అనుకున్నది, మీరే కదా పూటపడింది, ఒప్పుకున్నది మీరే కదా, మీరే ఇవ్వాలి. మరి దాన్ని అట్లా పక్క పెట్టేసి నాది అనే దగ్గర మాత్రం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం వ్యర్థం అయిపోవటం తప్పించి మన పనులు, మన పాటలు మనకి అట్లాగా ఆగిపోవటం తప్పించి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. పైపెచ్చు మన పనులు ఎక్కడెక్కడ అట్లాగే ఉంటాయి, ఏ ఉపయోగం ఉండదు. ఆయనకు మొదట చేయాలి. చేసిన తర్వాత ఆయన ఏమంటా ఉన్నాడంటే 10వ వచనంలో, నా మందిరంలో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని సెలవు, దేవుని మాట ఏంటంటే, మీరు 2 చేతులతో పట్టుకోలేనంత, 2 చేతులతో పెడితే పట్టుకోలేనంత దీవెనలని మీ మీద కుమ్మరింపజేసే ముందు మీరు నన్ను శోధించవచ్చు. ఎలాగా? 5 చేతులు కాదు, 10 చేతులు పెట్టుకొని నుదుటి మీద, ఏంద్రా ఇంకా దేవుడు ఇస్తా అన్నాడు రాలే, ఏమి జరుగుంటది, ఏమై ఉంటది? ఆయన ఇస్తా అంటే ఇస్తాడు కదా. వాగ్దానం చేసిందంటే సూర్యుడైనా రాకపోవచ్చేమో కానీ ఆయన తప్పకుండా ఆయన నోటిలో నుంచి వచ్చిన మాటని పొల్లు వానియడు, ఆయన జరిగిస్తాడు. ఎందుకు రాలేదబ్బా, ఏం జరిగిందబ్బా అని ఇట్లాగా దేవుని దగ్గర పదే మొత్తుకుంటా ఉండండి. ఏమైందయ్యా, ఇస్తా అంటూ ఏమైందని పదే మొత్తుకుంటా ఉండండి. సూదులు పొడిచినట్టు దేవునికి ప్రార్థన చేసి పొడుస్తూ ఉండండి. అప్పుడు ఆయన చేస్తాడు. శోధించండి నన్ను, మీరు నన్ను ప్రార్థనలో సూదులు పెట్టి కూర్చున్నట్టు చేయండి, నేను మీకు ఇస్తా. దీనిని చేయండి దానికి ముందు. ఆమేన్. ఆయన మాటని నేను అనలే అనే మనిషి కాదు. నేను అన్న నెరవేరుస్తా, దీనిని జరిగించండి. మన దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, ఈ రోజున ఈ అవసరాలన్నీ తీరాల. బాగానే ఉంది. తీరే సమయంలో ఆయన మన దగ్గర కోరినటువంటి కోరిక ఏంది? దేవుడు ఒక మనుషుని దగ్గర ఏం కోరిక కోరతాడు? మనుషుడే కోరతాడు కానీ దేవుడు ఏం కోరిక కోరతాడు? ఏ కోరిక కోరడు. మరి దేవునిది ఏమై ఉంటుంది? మన దగ్గర నుంచి ఆయన చిత్తం ఏమై ఉంటుంది? ఆయన ఉద్దేశం ఏంది మన జీవితంలో అంటే, మనము ఆయనకి ఏ రీతిగా నడుచుకోవాలో ఆయన తీర్మానించి ఉంటాడు. ఆ తీర్మానానికి అనుకూలంగా మనము నడుచుకోవాలి. మనము ఆయనకి ఏ రీతిగా తీర్మానించుకున్నామో, ఆయన చిత్తము తెలిసిన తర్వాత ఆయనకి ఏ రీతిగా తీర్మానించుకున్నామో అంటారు కదా చాలా మంది. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, ఇప్పటికీ చేయలే. అప్పుడెప్పుడో అన్నది సంవత్సరాల కిందట, నేను మా ఊర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టిద్దామని చెప్పి నేను అనుకున్నా.
ఇంతవరకు చేయలేదు బెదరు అని అంటా ఉంది. అంటా ఉంటే నీకు మరి డబ్బులు ఉండాలి కదా, చూసి ప్రయత్నం చేసి నువ్వు అనుకున్నట్లుగా పెట్టి అని చెప్పని అని అన్నా. అంటే అంటే ఆయన అన్నది చూస్తా, డబ్బులు ఉన్నప్పుడు చూస్తా అని చెప్పిన అన్నది. అయితే వాళ్ళ సంఘంలో వాళ్ళ సేవకుని తీసుకుపోయి వాళ్ళ ఊర్లో పబ్లిక్ మీటింగ్ పెట్టిద్దాం అనుకున్నదంట. ఇక అది సంవత్సరాల తరబడి అట్లాగనే ఉంటా ఉన్నది. కానీ ఆమె ఈ రోజు వరకు పెట్టించా అని చెప్పినాను ఇంతవరకు అనలా. ఈ విషయం ఆమె నాతో చెప్పి నాలుగేళ్ళు అవుతుంది దగ్గర. ఈ రోజుకి ఆమె నాతో అనలా ఈ విషయం. అంటే అర్థమైంది, పెట్టిలా ఇంతవరకు పెట్టిలా. మరి దేవుడు మనకి మరి ఏ ఆలోచన పుట్టించి ఏ రీతిగా మనకి ఆలోచన చెప్పి నడిపిస్తాడో తెలియదు. మరి చెప్పిన ఆలోచనకి అనుకూలంగా మనం నడుచుకోవాలి కదా. దేవుడు ఆమెకి గుర్తు చేసిండు, అలాగా ఆమెకి బుద్ధి పుట్టించిండు. ఆమె హృదయంలో ఒక విత్తనం అనేది, ఒక ఆలోచన అనేది దేవుడు పెట్టినప్పుడు నేను అనుకున్నా అని చెప్పినని అనుకున్నంతలోనే పెట్టిస్తే సరిపోతుంది. ఇంతవాటికి లేదు. మళ్ళీ దేవునిది మనకి జరగాల, అప్పుడు మనకున్నటువంటి అవసరాలు తీరుతాయి. లేఖనం సెలవిస్తా ఉన్నది, ఒంటి మీద గుడ్డ ఉందా లేదా, దీని గురించి ఏమీ మీరు చింత పెట్టుకోవద్దు. మలాకి గ్రంథంలో దేవుడు ఏమంటా ఉన్నాడు, మలాకి గ్రంథంలో మీరు అనుకూలమైనటువంటి హృదయాన్ని దేవుని దగ్గర కలిగి ఉండండి. దశమ భాగాలు పోతాయి, ప్రతిష్టార్పణలు పోతాయి. ఎందుకు ఈ భయం? ఆయన ఇస్తా అని చెప్తుండు. ఎంత మనము చాపి పట్టుకోలేనంత అంత ఇస్తా అన్న దేవుని దగ్గర మనము హృదయంలో ఉద్దేశించింది ఇవ్వటంలో ఎందుకు సంశయం? లేఖనం ఈరోజు వాగ్దానం మనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని? ఈ మీద ఉన్నటువంటి చొక్కా కంటే శరీరం గొప్పది, మన దేహం గొప్పది. అలాగనే తీసుకునే ఆహారం కంటే మన ప్రాణం గొప్పది. శరీరాన్ని నడిపించే ప్రాణము దేవుని దృష్టిలో మిక్కిలి గొప్పవి. ఈ వస్త్రం కాదు, తినే తిండి కాదు, దేవునికి గొప్పవి. మీరు మీ ప్రాణాలు దేవునికి గొప్పవి. ఇంత గొప్పవి అయినప్పుడు ఆయన మీ దగ్గర నుంచి కోరుకునేటువంటి దానిని మీరు ఆయనకు అప్పచెప్పకుండా నాది, నేను, ఈ కుప్పిలి ప్రాణం పోయినా నేను ఇప్పను అని భీష్మించి కూర్చునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే దేవునికి మాత్రం నేను చేయను, కానీ నాకు దేవుడు ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వాలని అట్లాగా భీష్మించుకొని కూర్చునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మారాల జీవితము స్థిరపరచబడాలంటే మారాల. ఎందుకు మారాలా? ఈ పరిస్థితులన్నీ, మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులన్నీ, ఈ శాపాలన్నీ తొలగిపోవాలంటే మనం ఒక మెట్టు దిగాల. ఎవరి దగ్గర? మనిషి దగ్గర కాదు, పుట్టించిన దేవుని దగ్గర దిగాల. 2 మెట్లైనా దిగాల. ఆమేన్. దిగండి. దీవించే దేవుని దగ్గర తలదించుకోవటంలో తప్పులేదు, సాగిలపడి ఆయన పాదాల దగ్గర తల పెట్టడంలో తప్పులేదు. నేనైతే ఆయన పాదాల కాడ తల పెడతా. ఆమేన్. ఆయన సృష్టికర్త. తెలుసుకొని గ్రహించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ మాటను అంగీకరిస్తారు. క్రైస్తవుల్లోనే
మీరు అంగీకరించాలా, మీరు తెలుసుకుంటా ఉన్నారు. ఆయన మాత్రమే సృష్టికర్త. ఈ సృష్టికర్త మన నుంచి ఏం కోరుకుంటా ఉన్నాడంటే, మీ ప్రాణాలు, మీ శరీరాలు నాకు చాలా ముఖ్యమైనవి. కాబట్టి నేను కోరుకుంటా ఉన్నా, మీరు నాతో దొంగతనం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. నేను కోరుకున్నది ఇదే, నా మందిరంలోనికి మీ అర్పణ రావాలి, తీసుకురండి. దేవునికిచ్చి భేదవాడైనవాడు లేడు, దేవునికి ఇవ్వకుండా ధనవంతుడైనవాడు లేడు. దేవునికిచ్చి ఆయన సన్నిధిలో నిలబడితే మిగిలిన తర్వాత ఏది ఉంటుందో అది ఆయన చూసుకుంటాడు. అలాగా ప్రార్థిద్దాం, ఆశీర్వదించబడదాం. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర నేను చెప్తా, 1 మెట్టు కాదు 2 మెట్లు అయినా సరే దిగండి. ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే. ఆమేన్. అలాగే ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నిజముగానే లేఖనాలలో చెప్పబడ్డట్టు అనేకులు నీ ప్రజలు నీవు కోరుకున్నటువంటి ఆలోచనని అంగీకరించక, వారు ఉద్దేశించినటువంటి ఆలోచనని కలిగి ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా వారి యొక్క ఇదిగో తండ్రి పట్టు వదలనటువంటి ఆ మూర్ఖపు స్వభావాన్ని కొనసాగిస్తూనే శపించబడి ఉన్నారు. ఇప్పటి వరకు వారికి కలిగిన శాపాలన్నిటినీ కూడా వారి హృదయాలను నీ వాక్యానికి లోపరిచి, వారి జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి శాపాలను తొలగించి, పట్టచాలనంత ఆకాశపు ద్వారములను తెరిచి దీవెనలను వారి మీద కుమ్మరింపచేయమని, అలాగే ఈ పరిచర్యని నలుదిశలా విస్తరింపచేయమని మీ పాదముల యొద్ద తగ్గిపోయి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ప్రజల కొరకు తగ్గి ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని జ్ఞాపకము చేసుకొని దర్శించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.